వెనకాల పోండి అట్లా కొంచెం క్యాన్ ప్యాకెత్తుకో లేదుకోరా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులపైన కాకుండా పెద్ద ఎత్తున దళిత సామాజిక వర్గం పైన దాడులు కానీ హత్యాకాండలు కానీ అనేకమైనటువంటి దౌర్జన్యాలకి పూనుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళితుల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని శృతి వనాన్ని లైట్ల ఆర్పి విజయవాడ నడిబొడ్డున మరి అందరూ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి డీజీపీ అందరూ కూడా ఉన్నటువంటి ప్రాంతంలో దళితుల ఆశాజ్యోతి అనేటువంటి అంబేద్కర్ విగ్రహం పైన దాడి చేయడం దళితుల యొక్క ఆత్మ గౌరవం పైన దెబ్బతీశారని మేమందరూ కూడా భావిస్తున్నాం. నిజంగా ఇది చీకటి రోజు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెడితే మా అందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఆల్రెడీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని అందరినీ కూడా వేధిస్తూ ఈరోజు దళితుల పైన అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పడగొట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీని దళిత వర్గాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజంగా ఈ ప్రభుత్వానికి ఇది చీకటి రోజే కాదు, చీకటి నుంచి ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో దళిత వర్గాల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తూ ఇలాంటి దాడులు ఇలాంటివి ప్రతి చర్యలు మళ్ళీ పాల్పడితే ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తాం. మీరు ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజలు మెప్పు పొందాలే కానీ ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం మీ ప్రభుత్వానికి ఈరోజు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి ప్రభుత్వం నాయకులు మీరు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో మిమ్మల్ని చిత్తుగా ఓడించే రోజులు దగ్గర వస్తాయని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తుతో మంచి స్మృతివనాన్ని నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ భారతదేశం ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి కూడా ప్రశంసించినటువంటి ఘట్టాన్ని మనం చూసాం. అలాంటి స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ విగ్రహం దగ్గర లైట్లు ఆఫ్ చేసి ఒక ముఖ్యమంత్రి ఒక డీజీపీ నివసించేటువంటి స్థలంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేయాలనుకోవడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉందా
ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో నడుస్తూ ఉందా మీరే చెప్పాలని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీలు, అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి అన్ని వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడి ఇది ఏమై ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రపతి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఢిల్లీలో ధర్నా చేస్తూ అనేక పార్టీలు కార్యక్రమంలో మద్దతు ఇవ్వడం కూడా చూసాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. రాబోయేటువంటి ఈ దుర్ఘటనలు అరికట్టాలంటే కేంద్రం ఖచ్చితమైన నిర్ణయంతో ఈ రాష్ట్రాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి కొత్తగా ఎలక్షన్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తూ ఉంది. ఇలాంటి రాజ్యం మనకు అవసరమా? కేంద్రం ఆలోచించాలని చెప్పి కూడా సౌజన్యంగా మనవి చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా శాంతి కాముకులు, అభివృద్ధిని కామించేవాళ్ళు, ప్రజలు ప్రశాంత వాతావరణం కోరుకున్నటువంటి ప్రజానికం పైన ఇలాంటి అనావశ్యమైనటువంటి దాడులు హేయంగా భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులోన ప్రజలు వెన్న ఉంటుంది. మీ అసౌకర్యాలని మేము ఉండి చూసుకుంటాం. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.